సమస్యలను వెంటనే పరిష్కరించాలి. న్యాయవాదుల సమస్యలను వెంటనే. ఈరోజు న్యాయం చేయాల్సిన న్యాయవాదులకే న్యాయం కోసం పోరాడాల్సిన మాట ప్రకారం ఓట్ల కోసం మేనిఫెస్టో కాదు. కూటమి ప్రభుత్వం వచ్చే వరకు నేను అవి ఇస్తాను అంది. ఇప్పుడు లాయర్లు ఎన్ని సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నారు. లాయర్కి మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరా? జూనియర్స్గా ఉన్నారు. 5,000 ఇచ్చిన దాన్ని కూడా ప్రస్తుతం 26 నెలలు దాటింది, కానీ ఇంతవరకు అమలు చేయట్లేదు. ఈరోజు న్యాయం చేయాల్సిన న్యాయవాదులకే న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయిన ప్రభుత్వంలో కనీసం 5,000 అయినా ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం 5,000 కూడా విస్మరించి యువ న్యాయవాదులకు ఎలాంటి ప్రోత్సాహం కానీ తోడ్పాటు కానీ లేకుండా చేస్తుంది. కనీసం వచ్చే బడ్జెట్లో అయినా యువ న్యాయవాదులకి 10,000 స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా న్యాయవాదులందరి తరఫున మేమందరం కోరుకుంటాం. న్యాయవాదులకి అలానే కొంతమంది సీనియర్ న్యాయవాదులకి, పేదవారికి, చాలామందికి హెల్త్ కార్డు విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ ఖర్చుల్ని భరించలేక ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి హెల్త్ కార్డును కూడా ప్రభుత్వం మంజూరు చేయవలసిందిగా న్యాయవాదులందరి తరఫున కోరుకుంటాం. మై నేమ్ ఈజ్ రవికిషోర్. ఐ యామ్ ఫ్రమ్ చీరాల. Our demands are to enact the Advocate Protection Act, to provide health cards to all the advocates, and the last one is to provide a monthly stipend of 10,000 rupees to junior advocates. Please immediately provide these all. Thank you. నమస్తే అండి, నేను విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిని. గతంలో మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాము న్యాయవాదుల సంక్షేమం కోసం. ముఖ్యంగా లా నేస్తం అని చెప్పి వైఎస్ఆర్పి గవర్నమెంట్ ఇచ్చిన దానిని కంటిన్యూ చేయమని చెప్పి, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం అయిన తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు తమ మేనిఫెస్టోలో లా నేస్తాన్ని 5,000 నుండి 10,000 చేస్తామని, అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తప్పక అమలు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా గత సంవత్సరం 11/11/2025 రాష్ట్ర బార్ ఫెడరేషన్ అందరు కలిసి లోకేష్ గారిని కలిశాము. అప్పుడు కూడా ఆయన ఇది నా పాదయాత్రలో ఇష్యూ, దీనిని ఎమ్మటే నేను అమలు చేస్తాను, కార్యాచరణ తీసుకుంటానని చెప్పి కార్యాచరణ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అవ్వలేదు. అదేవిధంగా లా నేస్తామంటే ఆర్థికంగా వెనుకబడిన జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇస్తామని చెప్పి గతంలో ఇచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 18/12/2024 జీవో చేశారు, జీవో నెంబర్ 45. అప్పటి నుండి ఇప్పటి వరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయ్యింది, ఇంకెంతకాలం ఉంటుందో, నెక్స్ట్ మళ్ళీ రావాలి. కాబట్టి మాట ప్రకారం ఓట్ల కోసం మేనిఫెస్టో కాదు, ఇది కార్యాచరణ కోసం మేనిఫెస్టో అని చెప్పి నిరూపించుకోవటం కోసం ప్రస్తుత ప్రభుత్వం ఈ 2 డిమాండ్లని ఎమ్మటే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా న్యాయవాదులకి ఆరోగ్య బీమా, ఆరోగ్య కార్డులు స్కీముల కింద ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉంది, కానీ న్యాయవాది ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకోవాలంటే నువ్వు న్యాయవాది కదా, నీకు అప్లై కాదని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి న్యాయవాదులకు సపరేట్గా ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి 3 డిమాండ్ల తరపున ఈరోజు ఏఐఎల్యు సంస్థ, న్యాయవాదుల్లో ఒక సంస్థ ధర్నా చేస్తుంది. దాని సపోర్ట్గా చాలా రాష్ట్రాల నుండి, చాలా జిల్లాల నుండి న్యాయవాదులు వచ్చారు. కాబట్టి ప్రభుత్వం ముందుగా గుర్తించాలి. ఎందుకంటే గత ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా న్యాయవాదులు చేయబట్టే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని న్యాయవాదుల మీద తనకున్న నమ్మకం పోకుండా మేనిఫెస్టోలో ఉన్నాయి అమలు చేయాలని చెప్పి కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు నరహరిశెట్టి జ్యోతి, లాయర్ని. 2023లో జాయింట్ సెక్రటరీగా నేను బార్ అసోసియేషన్ చేశాను. నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చే వరకు నేను అవి ఇస్తాను అంది.
ఇప్పుడు లాయర్లు ఎన్ని సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నారు. లాయర్కి మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరా? ఎప్పుడో మీరు అమలు చేస్తారు ఇది? ఎన్నిసార్లు మీకు విన్నపత్రాలు ఇస్తున్నాము, మీరు ఎందుకు చేయటం లేదు? ఇంకా ఉంది జూనియర్స్కి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్టైఫండ్ ఇచ్చారు జూనియర్స్కి. మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు కొనసాగించినప్పుడు మీరెందుకు కొనసాగించట్లేదు? మీరు రాగానే మేము జూనియర్స్కి స్టైఫండ్ ఇస్తానన్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఎందుకు చెప్పట్లేదు? దేనికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు లాయర్లకి? మొన్న లాయర్ని కొట్టారు, ఒక ఆయన తలకాయ బద్దలు కొట్టారు. మాకు ఎలా మా రక్షణ ఎలా కల్పించాలి అంటే లాయర్లు మాత్రం పొలిటికల్ లీడర్స్కి ఉపయోగపడాలి కానీ పొలిటికల్ లీడర్స్ మాత్రం లాయర్కి ఉపయోగపడరా? ఎందుకు ఈ సమాజంలో ఇలా తయారు చేస్తున్నారు మీరు? మా లాయర్లకు ఎప్పుడు ప్రొటెక్షన్ ఇస్తారు? మాకు హెల్త్ కార్డ్స్ లేవు, ఏమీ లేనా జగనన్న పాలనలోనూ కూడా లాయర్లకి ఏది అడిగితే అది ఇచ్చారు. మీరెందుకు ఇవ్వట్లా? లానేస్తం ఇచ్చారు, లాయర్లకి ప్రొటెక్షన్ కూడా ఇస్తామన్నారు. ఈ లోపలే వాళ్ళు ప్రభుత్వం ఇదయింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు లాయర్లకి వాగ్దానాలు చేశారు కదా, లాయర్స్కి మేము ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తామన్నారు, జూనియర్స్కి స్టైఫండ్ ఇస్తానన్నారు, వాళ్ళకి లాయర్స్కి హెల్త్ కార్డ్స్ ఇస్తానన్నారు. మరి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మిమ్మల్ని ఎవరిని ఆపుతున్నారు మాకు అర్థం అవటం లేదు. మా లాయర్లకి మీరు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించాలా, మా జూనియర్స్కి స్టైఫండ్ ఇవ్వాలా, మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా. ఇచ్చే వరకు మా పోరాటం సాగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లాయర్లు అందరూ వచ్చి పోరాటం చేస్తారు. తెలంగాణలో ఇచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడానికి ఏంటి? తెలంగాణకి మేము తీసిపోయామా ఏంటి? కూటమి ప్రభుత్వానికి లాయర్లు అంటే లెక్కలేదా? నేను సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారినైనా సరే, చంద్రబాబు నాయుడు గారినైనా సరే, లోకేష్ గారినైనా సరే, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అయినా సరే, మీరు లాయర్ల ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలా, జూనియర్స్కి స్టైఫండ్ ఇవ్వాలా, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా. ఇవ్వకపోతే మా ధర్నా ఇక్కడ జరుగుతుంటుంది. మేము ప్రతి బార్ అసోసియేషన్లో ప్రతి లాయర్లు ధర్నా చేస్తూనే ఉంటాము. అవసరమైతే నిరాహార దీక్ష కూర్చుంటాం. మిత్రులారా, ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్త మహాధర్నా న్యాయవాదుల సమక్షంలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అనేక జిల్లాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్టైఫండ్ ఎవరికైతే న్యాయవాదులు జూనియర్స్గా ఉన్నారో 5,000 ఇచ్చిన దాన్ని కూడా ప్రస్తుతం అమలు చేయకుండా తొక్కిపెట్టింది. చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఎన్నికల వాగ్దానంగా 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. న్యాయవాది కుటుంబాలు బతకాలంటే, న్యాయవాది వృత్తిలో నిలబడాలంటే కనీసం 15-20 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి రక్షణ చట్టం కావాలన్నాం, రక్షణ చట్టం చేయట్లేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇమీడియట్గా రక్షణ చట్టం చేసింది. అనేక చోట్ల హత్యలు, అనేక మహిళలపై అఘాయిత్యాలు న్యాయవాదులపై జరుగుతుంది. ఈ సందర్భంగా మేము చేస్తుంది, న్యాయవాదులకి హక్కుల చట్టం వెంటనే రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే వాగ్దానం చేసిన 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే ఇన్సూరెన్స్, న్యాయవాదులకి హెల్త్ కార్డు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము న్యాయవాదులుగా ఈ ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏలూరు నుంచి వచ్చినాం. నా పేరు కట్టా సత్యనారాయణ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్. ఈరోజు ఐలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ జూనియర్ న్యాయవాదులు అటెండ్ అయ్యి ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా 3 డిమాండ్స్ ఉన్నాయి. లాయర్లకి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని, జూనియర్ లాయర్లకి 10,000 బెనిఫిట్స్ ఇవ్వాలని, మెడికల్ కార్డులు కావాలని. ఈ 3 కూడా మాకు చాలా అవసరమైనవి. ఎందుకంటే జూనియర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఎలక్షన్లో వాగ్దానం చేసిన వాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలక్షన్ ఫండ్లో దీని ముందు ప్రణాళికలో చెప్పింది, కానీ అధికారులకు వచ్చి 26 నెలలు దాటింది, కానీ ఇంతవరకు అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలో పక్కన రేవంత్ రెడ్డి లాయర్లకి 100 కోట్ల ఫండ్ ఇచ్చాడు, జూనియర్ లాయర్లకి ఫండ్ ఇస్తున్నాడు, ప్రొటెక్షన్ యాక్ట్ కూడా చేశారు. మనం ఎందుకు చేయట్లేదు? కాబట్టి మాకు ఎలక్షన్లో చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమానికి మద్దతుగా బార్ కౌన్సిల్ సభ్యురాలుగా నేను కూడా సమ్మర్ చేయడానికి వచ్చాను. ప్రభుత్వం కనుక ఇది కనుక అమలు చేయని పక్షంలో, ఈ వాగ్దానం చేయని పక్షంలో మేము స్టేట్ వ్యాప్ ఉద్యమానికి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.